చాలా మంది ఉన్నారు. వేదిక మీద పెద్దలు ఉన్నారు కాబట్టి మనం అందరం వాళ్ళని గౌరవించుకోవాలి కాబట్టి మనం కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా శంషాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు, మనకు సోమాజి కూడా అమీర్పేట్కి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ కూడా సోదరులందరూ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. కార్యక్రమం తొందరగా చేసుకుందాం. రామన్నకు చాలా కార్యక్రమాలు ఈరోజు ఉన్నాయి కాబట్టి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా జూబ్లీస్ ఎన్నికలు బాధ్యత మీద వేసుకొని దగ్గర నుంచి పర్యవేక్షిస్తున్నా కూడా ఈరోజు ముఖ్యంగా మన నియోజకవర్గం రాయందరికి జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్న ఈ జాయినింగ్ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసి మనందరికీ టైం ఇచ్చిన రామన్న గారికి పేరు పేరున అందరికీ మిగతా అందరి తరఫు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒకసారి ఇదే కార్యక్రమానికి పెద్దలు అమ్మ సబితా ఇంద్రారెడ్డి గారు, సత్యవతి రాథోడ్ గారు, లచ్చన్న గారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు దయచేసి వెళ్ళన్నా మీరు వేదిక మీదకి రండి, ఇటు కూర్చోండి. ఒకసారి అన్న రామన్న సమక్షంలో ఎల్లన్న గారు మళ్ళీ శేఖర్ ఈయన మా సర్పంచ్ ఉన్నాలే కానీ మీరు తర్వాత అందరికి తర్వాత చేద్దాం. ఇప్పుడు ఇదే కార్యక్రమంలో మనకు ఒక సోమాజిగూడ నుంచి ఇక్కడికి విచ్చేసిన వంటి అంజుబాబు పల్లవి గారు ఇద్దరు కూడా దయచేసి ముందరికి రావాలా. రామన్న గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో మా తెలంగాణ యొక్క జై తెలంగాణ. దయచేసి కూర్చోండి, మనం కార్యక్రమం చేసుకుందాం. అందరు మిగతా ఇంపార్టెంట్ వాళ్ళు ఎవరెవరు కండువాలు వేయించుకోవాలి అందరికీ అయితే వెళ్ళనా మీరు వేదిక మీద కూర్చోండి. పండిత్ సాబ్ కొంచెం మీరు అడ్జస్ట్ కండి, కొంచెం ఏమనుకోదు. ఎవరైనా మురళంకులు కూడా జాగేయండి. మోహన్ రావు గారు అధ్యక్షులు మీరు కూడా కూర్చోండి వదేరా. అందరికీ కూడా నమస్కారం. ఆనవాయితీగా ప్రతి వారం తెలంగాణ భవన్లో వివిధ పార్టీల నుంచి ఏ విధంగా అయితే తెలంగాణ భవన్కి వచ్చి మేము సైతం బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తామని ఒక ఆనవాయితీ ఏదైతే మొదలైందో, ఆనవాయితీ ఏదైతే కొనసాగుతున్నదో అదే ఆనవాయితీ ఒక భాగంగా 3 సంవత్సరాలు ఇంకా అధికారం ఉండంగా కూడా కాంగ్రెస్ పార్టీకి మనం కొత్తగా ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు మనం పరోక్షంగా ప్రత్యక్షంగా కార్యకర్తలు ఏం చేయకపోయినా ఏం చేస్తామని నమ్మకం లేకపోయినా కూడా తెలంగాణ కోసం మేము పనిచేస్తాం. తెలంగాణ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ చేతుల్లో, ఈ ముఖ్యమంత్రి గారి చేతుల్లో నాశనం అవుతుందని గ్రహించి అదే ఒక ఆలోచన మేరకు కేసీఆర్ గారు అయితేనే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్షగా నమ్మి ఏ విధంగా అయితే మన పార్టీలకి భారీ ఎత్తున చేరికలు ఏవైతే జరుగుతున్నాయో ఆ ఆనవాయితీలోనే ఈరోజు భాగంగా పెద్దలు ఎల్లన్న గారు, మా శేఖరు, మళ్ళీ ఎల్లన్నతో పాటు శంషాబాద్ నుంచి వివిధ గ్రామాల నుంచి ఇక్కడ విచ్చేసిన మా సోదరులందరికీ కూడా, అది ముఖ్యంగా అంజుబాబు గారు, పల్లవి గారు, వాళ్ళ తరఫు నుంచి వాళ్ళ నుంచి వచ్చిన వంటి వాళ్ళ మిత్రబంధువులు అందరూ కూడా ఈరోజు పార్టీ మేమందరం కూడా స్వాగతం పలుకుతున్నాం. 2 నిమిషాలు చెప్పి నేను పెద్దల అమ్మకి మైక్ అప్ప చెప్తాను. 2 నిమిషాలు అంజుబాబు గారిని మాట్లాడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇవాళ మాకు ఒక పండగ లాంటి దినం. ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ హోమ్ కమింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ కేటీఆర్ అన్న గారి నాయకత్వంలో మేము పార్టీలో చేరడము ఇట్ ఈస్ అ వెరీ బిగ్ డెసిషన్. ఎందుకంటే ఈ ముందు తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీల పాత్ర వహిస్తూ అన్నగారు మేము బాపు అని పిలుస్తాము కేసీఆర్ గారిని. ఆయన నాయకత్వంలో చాలా తెలంగాణ ఉద్యమంలో అగ్రెసివ్గా పార్టిసిపేట్ చేసి మధ్యలో ఏంటంటే ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడి బాపు చేతిలో తెలంగాణ వచ్చిందో మేము అనుకున్నాం ఇప్పుడు తెలంగాణ సురక్షితంగా ఉంది, మనం కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ మన బాపు చేతిలో సురక్షితంగా ఉంది అనుకున్నాం. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో అప్పటి నుంచి అరాచకాలు మొదలైనాయి. ఈ అరాచకాలకి అడ్డుకట్టేయాలని ఇవాళ పార్టీలో చేరి
కేటీఆర్ అన్న గారి నాయకత్వాన్ని బలపరిచి మళ్ళీ మన టీఆర్ఎస్ ప్రభుత్వం, మన బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి తెచ్చుకోవాలని మా సాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు జరిగే బై ఎలక్షన్లో కూడా వీ విల్ పుట్ అవర్ 100%. ఎందుకంటే 100% రాత్రి పగలు కష్టపడతాము. ఈ నియోజకవర్గాన్ని గెలిపించి మీకు ఒక అనుకూలంగా ఇస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు అంజుబాబు గారు. దినదినం ఒకసారి మనం అందరం కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని ఒక దగ్గరికి వెళ్ళి గమనిస్తే వార్తల్లో చూస్తుంటే మన పార్టీలో జరుగుతున్నటువంటి చేరికలు ఏ పార్టీలో కూడా జరుగుతలేవంటే అది క్లియర్ కట్ మెసేజ్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో జూబ్లీహిల్స్లో వాతావరణం మనకు చాలా అనుకూలంగా ఉన్నది. భారీ ఎత్తున మన అభ్యర్థులు గెలవబోతుందనే విషయం ఇదే సంకేతం అని చెప్తున్నారు. ఇప్పుడు ఎల్లన్న గారు ఒక 2 నిమిషాలు మీరు కూడా సందేశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈరోజు అధ్యక్షత వహిస్తున్న మన కేటీఆర్ గారు, వేదిక పైన ఉన్న పెద్దలు సబితా ఇంద్రారెడ్డి గారు, యువ కిషోరం కార్తీక్ బాబు గారు, వేదిక పైన ఉన్న పెద్దలందరూ కూడా నా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా శంషాబాద్ మండలంకేని ప్రతి గ్రామంకేని పెద్దషాపూర్ గ్రామంకేని శంషాబాద్ మండలికెళ్ళి ఇచ్చేసిన పెద్దలందరికీ, అమ్మలకు, అక్కలకు, తమ్ముళ్ళందరూ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను 2 నిమిషాలు ఏంటంటే, రాజకీయంగా ఎవరైతే మన కార్యక్రమాలు చేస్తారో వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండే ఆ భగవంతుడు కూడా ఏంటంటే మాకు రాజకీయం ఇచ్చింది ఎవరు, వాళ్ళతో ఎన్నోటిగా ఉండడానికే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి నేను ఇంద్రారెడ్డి గారు 1983 లోక్దల్తో పోటీ చేస్తే అప్పుడు నేను యూత్ ప్రెసిడెంట్గా ఉండి 83 సంది ప్రెసిడెంట్ ఇప్పటిదాకా కూడా నేను ఆనాడు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా, డీసీఎంఏ చైర్మన్గా, మార్క్పేట్ వైస్ చైర్మన్గా అన్ని విధాలుగా అనుభవించుకుంటూ వస్తున్న ఒక కింది స్థాయి కార్యకర్తను. ఎవరంటే నాయకుడు ఇంద్రారెడ్డి గారు. ఇంద్రారెడ్డి కుటుంబాన్ని పట్టుకొని ఇప్పటిదాకున్నా అన్ని అధికారాలు అనుభవించారు. సబితమ్మకు అన్ని ఏ పార్టీలు అయితే ఉంటో ఇలా కేసీ గారి ప్రభుత్వంలో ఉండి మరి ఆమె వెంబడే ఉంటాం మేము. అమ్మ ఏది చెప్తే అదే జరుగుతుంటుంది. అటువంటి కార్యకర్తగా పనిచేసి ఈనాడు కూడా అన్ని అవకాశాలు తీసుకొట్టి నేను ప్రకాష్ గౌడ్ మేము పార్టీలోకి వెళ్ళిపోవడానికి కారణం మీద కూడా 2 నిమిషాలు చెప్తాను. నేనంటే అటువంటి కార్యక్రమం ఏదంటే అన్న కూడా కార్యక్రమాలున్నాయి, అందరు కూడా గుర్తు. నేను ఇండిపెండెంట్ కార్యకర్త కూడా గెలిచిన, నేను అన్ని మండలంలో కూడా అటువంటి కార్యక్రమాలు చేసి ఈనాడు సబితమ్మ కుటుంబానికి అండదండలుగా ఉండి అది ఏమి చెప్పిన వారు ఏ కార్యక్రమం చెప్పినా ముందు తీసుకుపోయే కార్యక్రమాలు ప్రజలందరం ఉంచి శంషాబాద్ మండలం ఉండి పార్టీ కోసం అడిషనల్ కష్టపడి అన్ని అధికారాలు అనుభవించాం. కాబట్టి మేము కార్తీక్ బాబు నేనాడైతే కేటీఆర్ గారు ఇన్ఛార్జ్ రాజేందర్ కాన్ఫరెన్స్కి ఇచ్చిండో ఆ రోజే కలుస్తామని ఐడియాలో వచ్చిండే మనకు. అమ్మకో చెప్పినా కార్తీక్ బాబుని కలవాలంటే ఇంచుమించు 10 మందితో కలుస్తామా. కార్తీక్ బాబుని భారీ మెజార్టీ ఎందుకోసం అంటే కాబోయే మన ముఖ్యమంత్రి కేటీఆర్ గారు ఆయన అధ్యక్షతన కార్తీక్ బాబు ఎమ్మెల్యేగా మహేశ్వరంకి వెళ్ళి ఎమ్మెల్యేగా మా అమ్మను మా తమ్ముని అయితే చిన్న బాబును చూసుకోవాల్సిన ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నా మనస్ఫూర్తి ధన్యవాదాలు చెప్పి ముగించుకుంటున్నాను. మోహన్ రావు గారు దయచేసి మీరు కూడా పార్టీ అధ్యక్షులుగా 2 నిమిషాలు మాట్లాడండి. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జోహార్ తెలంగాణ అమర వీరులకు. ఈరోజు మన రాజేంద్ర నగర్ నియోజకవర్గానికి శుభదినమని భావిస్తూ ఈ యొక్క జైనింగ్ ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న గారికి, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యురాలు సబితమ్మ గారికి, మన రాజేంద్ర నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన కార్తిక్ అన్న గారికి, ఈ వేదికపై ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా వేదిక కింద ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, పత్రికా మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క శుభదినాన మంచి రోజులన్న మనకు. ఎందుకంటే రాబోయే రోజులలో రాజేంద్ర నగర్ గడ్డ మీద మన కార్తిక్ అన్న గారు ఎమ్మెల్యేగా అడుగు పెడుతున్న శుభ సందర్భం మనకు. ఈ ఎల్లన్న అడుగు పెట్టడంతో శంషాబాద్ మొత్తం నాకు తెలిసి 90% ఖాళీ అయిపోయిందన్న. దయచేసి రామన్న గారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే అన్న, మీరు మాకు ఒక్కసారి శంషాబాద్కి వచ్చి మాకు సమయం ఇచ్చి శంషాబాద్కి రావాలన్నా.
వస్తే మొత్తం ఈ స్థానిక సంస్థ ఎలక్షన్లలో మొత్తం క్లీన్ స్వీప్ చేసి జెడ్పీటీసీ ఎంపీపీ మొత్తం అన్ని మీ చేతిలో పెడతామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమయం ఇచ్చినందుకు మీ అందరికి పేరు పైన నమస్సుమాంజలు తెలియజేస్తూ జై తెలంగాణ. మండల అధ్యక్షులు సీనా నాకు 2 నిమిషాలు మాట్లాడు. జై తెలంగాణ. ఈరోజు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కార్తికన్న ఆధ్వర్యంలో మన కాబోయే యంగ్ డైనమిక్ తెలంగాణ రాష్ట్రానికి దిక్కుచూచి మన అన్న రామన్న గారి ఆశీస్సులతో మన కార్తికన్న కాబోయే ఎమ్మెల్యేగా మనం చూసుకోవడానికి అది మధ్యంతర ఎన్నికలు వచ్చి త్వరగా మళ్ళా జూబ్లీహిల్స్ ఎన్నికలు అయిన తర్వాత మధ్యంతర ఎన్నికలు వచ్చి కార్తికన్నను ఎమ్మెల్యే చేసి మన రామన్నకి గిఫ్ట్గా కానుకగా ఇద్దామంటని చెప్పి శంషాబాద్ మండలం నుంచి ప్రతి గ్రామంలో ఉన్న కార్యకర్త బీఆర్ఎస్ కార్యకర్త అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎల్లన్న గారు కూడా మన గవర్నమెంట్ మళ్ళీ రావాలి, మన ప్రజలందరినీ మళ్ళీ కడుపులో పెట్టుకొని చూసుకునే మన బాబు కేసీఆర్ ప్రభుత్వాన్ని చూడాలనే ఉద్దేశంతో మన పార్టీలో జాయిన్ అయినందుకు మన ఎల్లన్నకి హృదయపూర్వక వెల్కమ్ చెప్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మగారి ఆశీస్సులతో ఎల్లన్న ఎప్పుడు అమ్మగారితో అన్నగారితో ఎల్లప్పుడూ ఉండేవాడు అని చెప్పేసి అని గుర్తు చేస్తూ మళ్ళీ ఈ కుటుంబంలో జాయిన్ అయినందుకు ఎల్లన్న కూడా థ్యాంక్స్ చెప్తూ అమ్మ మీ ఆశీస్సులతోటి మన రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీని మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ అడ్డంటని చెప్పి చూపిద్దామంటని చెప్పేసి అని ఒకసారి ధన్యవాదాలు చేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. మనం అందరం కూడా సుధాకర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాలని ఒకసారి. అమ్మ ఏమైంది బాబు? జాగ్రత్త తీసుకోండి, ఏం కాలేదు, టెన్షన్ కాదు. ఆ పెద్ద మనిషిని ఎవరన్నా బయటికి తీసుకెళ్ళండి. సుధాకర్ రెడ్డి గారు ముచ్చింతల్ గ్రామానికి సంబంధించిన పెద్దలు సుధాకర్ రెడ్డి గారిని కూడా ఎవరున్నారు బాబు చూసుకోండి అక్కడ, కానీ కూర్చోండి. అయితే అన్నని బయటికి తీసుకెళ్ళండి. పెద్ద మనిషి ఏం చిన్నగా ఏదో ఇబ్బంది అయినట్టుంది. మనం ఎప్పుడన్నా ఇట్లాంటి కార్యక్రమాలు కలుసుకున్నప్పుడు రాజకీయాలతో పాటు ప్రాంతానికి ఏం జరుగుతుందని కూడా చర్చ పెట్టుకోవాలి. ఒట్టినే రాజకీయాలు టైంపాస్ కోసం ఎవరు లేం. తొలో సొక్కాలు వేసుకోనో పెద్ద పెద్ద బండ్లు తిరగనికనో రాజకీయాలు ఉండొద్దు కూడా. సర్పంచ్లు కానికనో ఎంపీటీసీలు కానికనో చెప్పుకోనికనో చూపికోనికనో అట్లా కావద్దు. మన గ్రామానికి ఏమైతున్నది, ప్రాంతానికి ఏమైతున్నది, ఏ పార్టీకి ఓటేయాలి, ఏ వ్యక్తికి ఓటేయాలి, ఏ వ్యక్తికి ఓటేసినందుకు ఏం జరిగింది ఏం జరగలేదని చర్చ ఇట్లాంటి సమయంలో మనం అందరం పెట్టుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాలు గారు మనకు స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు మనకు ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చిండు, ఒక పెద్ద వరం ఇచ్చిండు. ఏందది? మన ప్రాంతం నడిబొడ్డున నుంచి పోతుండే మెట్రో ఆడ మణికొండ రాయదుర్గంకి వెళ్ళి మొదలు పెట్టుకొని శంషాబాద్ మన ఊర్ల మీదకి వెళ్ళి శంషాబాద్ వరకు మెట్రో వస్తుండే. చాలా మందికి మెట్రో వస్తే ఏమవుతుంది అన్న రైలే కదా అనుకుంటారేమో. మెట్రో వస్తే మన ప్రాంతంలో ఆస్తుల విలువలు పెరుగుతాయి, మనకు రెంటల్స్ పెరుగుతాయి, వ్యాపారాలు పెరుగుతాయి. తద్వారా మన ప్రాంతం సిటీలో ఒక భాగం అయిపోతుంది. సీదా మనం శంషాబాద్ ఎక్కితే ఇగో సీదా తీసుకొచ్చి గచ్చిబౌలిలు దింపుతుండే 15 నిమిషాల్లో, ఏ ట్రాఫిక్ లేకుండా ఏం లేకుండా. ఎవరైనా శంషాబాద్ రావాలంటే కూడా సిటీలోకి వెళ్ళి అర్ధగంట ఇక్కడ నాంపల్లికి వెళ్ళి ఒక లైన్ మార్చుకుంటే సీదా మనం శంషాబాద్లో ఉంటాం. అదే మనం కార్లో పోవాల్సి వస్తే ఎంత కష్టమవుతున్నది. ఏం దానికి అన్న రామన్న గారు చెప్పినట్టు ల్యాండ్ యాక్విజిషన్ అయిపోయింది, పైసలు దానికి శాంక్షన్ అయింది, టెండర్ అయిపోయింది, ఆఖరికి కాంట్రాక్టర్ పని కూడా మొదలు పెట్టిండు. మొన్న రామన్న చెప్పారు, నాకు అది కూడా నేను ఎలివేటెడ్ కారిడార్ అనుకున్నాను. అది భూమి మీదనే పోయే మెట్రో. అంటే దాదాపు 6 నెలల్లో మన దగ్గర మెట్రో కూడా అయిపోతుండే. మనం అందరం కూడా ఆ మెట్రోలో తిరుగుతుంటే మన ప్రాంతం కనీసం ఇప్పుడున్న రియల్ ఎస్టేటే కానీ ఇప్పుడున్న వ్యాపార పరిస్థితులే కానీ ఎంత మెరుగుపోతుండని ఒక్కసారి ఆలోచన చేయండి. ఎమ్మెల్యే గారు ఎప్పుడన్నా పార్టీ మారినప్పుడు, ఎందుకు బాబు లొల్లి 2 నిమిషాలు, ఎమ్మెల్యే గారు ఎవడన్నా పార్టీ మారినప్పుడు మనం ఏమంటాం? ప్రాంత అభివృద్ధికి పార్టీ మారిందని చెప్తాం, లేదా ప్రాంత అభివృద్ధి కోసం పార్టీ మారిందని చెప్తారు. ప్రకాష్ గౌడ్ గారు ఎమ్మెల్యే గారు పార్టీ మారిన తర్వాత మన ప్రాంతానికి జరిగిన లాభం ఏందని ఒక్కసారి మీరందరూ ఆలోచన చేయండి అంట. ఒక్క లాభం అంటే ఒక లాభం జరిగిందా? మొదటి నష్టం ఆయన రాగానే ఏమైంది? మన ప్రాంతానికి వచ్చిన మెట్రోని క్యాన్సిల్ చేశారు. ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా,
ఆల్రెడీ పైసలు శాంక్షన్ అయిన ప్రాజెక్టు, టెండర్ అయిపోయిన ప్రాజెక్టు, కాంట్రాక్టర్ మొదలైపోయిన ప్రాజెక్టు పనిని క్యాన్సిల్ ఎవరైనా చేస్తారా అని అడుగుతున్నా. మీరు మెట్రో క్యాన్సిల్ చేయడం వల్ల రాజేందర్ నియోజకవర్గానికి ఒక్కటంటే ఒక్క లాభం ఏంది ముఖ్యమంత్రి గారు అని నేను అడుగుతున్నా. ప్రకాష్ గౌడ్ గారు, పార్టీ మారినప్పుడు మీరు బాధ్యతలు కూడా మీరు చెప్పాలి. తప్పించుకొని తిరిగితే అది కాదు కదా. మీరు మా మీద మెట్రో ఆ రోజు మీరే ఉన్నారు. కేసీఆర్ గారు సభ ఎప్పుడైతే మన దగ్గర పోలీస్ అకాడమీ ఇక్కడ పెట్టినరో, రామన్న గారు ఎప్పుడైతే వచ్చిండ్రో, ఇదే ప్రకాష్ గౌడ్ గారు కేసీఆర్ గారు పక్కలో కూర్చొని మెట్రోకి ఆ రోజు మనం ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఏం చెప్తాను మా ప్రజలకు అంటున్నారు. ముమ్మాటికి దీని మీద మనం పోరాటం చేయాలి. మెట్రో మనం సాధించుకోవాలి. రాజేందర్ నియోజకవర్గ ప్రజల యొక్క హక్కు మనం మెట్రో ముమ్మాటికి మనం సాధించుకుంటాం. వీళ్ళు ముక్కు పిండి వీళ్ళు ఎట్లా శాంక్షన్ చేయరో, ఎట్లా మన మెట్రో మనకి చూసుకుందాం. లేకపోతే ముమ్మాటికి గవర్నమెంట్ ఎవరిది వస్తుంది? నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తుంది. మన గవర్నమెంట్ వచ్చిన నెల రోజుల్లోనే రామన్నను పట్టుకొచ్చి మళ్ళీ కొబ్బరికాయ కొట్టించి మన మెట్రో మనం మొదలు పెట్టుకుందామని చెప్తా. ఇది ఆలోచన చేసుకోవాలి. మనం మాట్లాడాలి ప్రతి దగ్గర కూర్చున్నప్పుడు. ఇంకో విషయం, 30 సంవత్సరాల నుంచి పంచాయతీ పడుతున్నాం. ఏందా దరిద్రం? 111 జియో. ప్రకాష్ అన్న ఎప్పుడు ఏడికి పోయినా ఎందుకు పోతున్నావు అన్న అంటే 111 జియో కోసం పోతున్నా అని చెప్తాడు. ఏడికి పోతున్నావు అన్న అంటే 111 జియో ఏం పోతున్నావు? 111 జియో కోసం ఎక్కడ పోతున్నావు? దాని మీద అంతో ఎంతో పని చేసిందంటే ముమ్మాటికి కేసీఆర్ గారు, కేటీఆర్ గారే దాని మీద పని చేసిండ్రు. జియో 111ని జియో 69గా రూపాంతరం చేసి, నిజానికి కూడా మన బ్యాడ్ టైము గవర్నమెంట్ వచ్చింటే మాత్రం మన దగ్గర జోనింగ్ అయిపోతుండే, పర్మిషన్లు ఇస్తుంది, బాజాప్తగా ఇల్లీగల్ కన్స్ట్రక్షనే లేకుండా అనుకోకుండా మన దగ్గర అంత లీగల్ వెంచర్లతో మనం అందరం కూడా వెంచర్లు వేసుకుంటుండే. ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా, మన గవర్నమెంట్ వస్తుంది, మనం స్థానికంగా మన ఎమ్మెల్యేగా గెలుస్తాం. గెలిచిన తర్వాత 111 జియోకి శాశ్వతంగా దరిద్రాన్ని ధనం చూద్దామని చెప్తున్నాను. పర్మనెంట్ ఇంకా దీని మీద కొత్త ఆలోచనలు ఏం లేవు. దాన్ని పర్మనెంట్ గా దాన్ని పారదోల్దాం. మూడో విషయం, రియల్ ఎస్టేట్ మస్తున్నదా? మస్తున్నది అనుకుంటున్నా. అసలే మన కాడ 111 జియో, అసలే మన కాడ 111 జియో. ఎవరైనా వెంచర్లు ఆడి చేసినప్పుడు చూడకుండా పోతే ఎవడన్నా వచ్చి కొనుక్కుంటాడు, అవునా లేదా? హైడ్రా అని చెప్పి వెనకాల ముడి కింద ఎవరైనా పెడితే ఏమైనా చేస్తారా? పెడతారా? ఎవరైనా వస్తుర్రా కొననీకే? మన కాడ హైడ్రా అయిపోయాయి, 111 జియో అయిపోయి, మార్కెట్లో మొత్తం ఖతం అయిపోయాయి. ఎవరైనా మనం రూపాయలు చేసుకుందాం, బిడ్డ పెళ్లికో, కొడుకు చదువుకో, ఏదైనా అవసరానికి ఏది అమ్ముదామంటే కొననీకి కూడా ఎవడు వస్తలేడు. ఎవడు కొననీకి కూడా వస్తలేడు మన కాడ. ఇది మనం ఉన్నప్పుడు ఎట్లుండే, రామన్న మంత్రి ఉన్నప్పుడు ఎట్లుండే మన కాడ. ఆడ షావాద్లో మా అవినాష్ గాంధీ ప్రాజెక్ట్ తేవాలి, శంషాబాద్ లేవాలి మార్కెట్. ఎన్ని ప్రాజెక్టులు తెచ్చినాం అప్పుడు. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ అని వస్తుందా? కనీసం ఒక కొత్త ఉద్యోగాలను ఎవరైనా ఇస్తున్నారా? అటు మహేశ్వరంలో ఇటు షాబాద్లో మనకు నెలకు ఒక ఫ్యాక్టరీ వస్తుండే, విపరీతంగా మనం డెవలప్ అయినాం. ఖచ్చితంగా మనం దాని మీద కూడా శ్రద్ధ పెడదాం. ఈ 3 విషయాలు మీరు అందరు చర్చ పెట్టుకోవాలి. రానున్న స్థానిక ఎన్నికలే కానీ జూబ్లీహిల్స్లో కూడా విచిత్రం అనిపిస్తుంది. మా దగ్గర నేను ఎప్పుడు చెప్తున్నాం ఒకరికి, మెట్రో ఇదంతా వదిలేసి ఫ్యూచర్ సిటీ కోసం అక్కడ ఉరుకులాడుతారు ముఖ్యమంత్రి గారు. ఏమనంటే ఫ్యూచర్ సిటీ, ఫ్యూచర్ సిటీ, ఫ్యూచర్ సిటీ. ఫ్యూచరే కనిపిని ఫ్యూచర్ సిటీ కోసం ఫ్యూచర్ వేస్తున్న పనిలా ప్రజెంట్ సిటీకి ఫ్యూచర్ లేకుండా చేస్తున్నారు ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ గారు. అసలు ఏంది సిటీ? 2 ఏళ్ల నుంచి అడిగేటోళ్ళు ఎవరు ఉన్నారా? అప్పుడు రామన్న గారు మంత్రి ఉన్నప్పుడు స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఉండే. ఎవరైనా రోడ్లు గుంతలు పడితే మెయింటెనెన్స్కో, డ్రైనేజ్ మిగిలితే మెయింటెనెన్స్కో కాంట్రాక్టర్లు మనం ముందే డబ్బులు అడ్వాన్స్లు ఇచ్చో, లేకపోతే అట్లా పద్ధతి కూడా నడుస్తుండే. ఇప్పుడు హైదరాబాద్ అంతా ఎక్కడ చూసినా గుంతలు, డ్రైనేజ్ ఎక్కడ చూసినా పొంగుతున్నది. ఇదే 2 సంవత్సరాల కింద ఇవే రోడ్లు మంచిగా ఉండేనా? ఇవే డ్రైనేజ్లు మంచిగా ఉండేనా? జూబ్లీకి సంబంధించిన సోదరులు కూడా ఆలోచన చేయాలి. కొంత దగ్గర అంటుర్రంట, అరే అన్న ఇంకా 3 ఏళ్ళు అధికారం ఉంది కదా చూద్దాం, ఈ 2 ఏళ్ళు అయితే నాశనం చేసిరు, ఏం చేయలేరు పని, 3 ఏళ్ళైనా చేద్దాం, ఏమో చూద్దామని అంటుర్రంట జూబ్లీహిల్స్లో. నేనంటున్నా, నిన్నటి వరకు వంటరానోడికి ఈరోజు ఉండనికి వస్తుందా? నిన్నటి వరకు పనికిరానోడు పనికొస్తాడా ఈరోజు? 2 ఏళ్ళు ఏం పని చేయనోడు 3 ఏళ్ళు ఏం చేస్తాడు అంటున్నా. కనీసం గుంతలు కూడా పూడ్చనీకి వస్తలేదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గత 2 సంవత్సరాల నుంచి మెయింటెనెన్స్ లేదు. నేను లోకల్గా జూబ్లీహిల్స్, నాకు తెలుసు కదా, మన నియోజకవర్గాలు చాలా మేలు. హైదరాబాద్ సిటీలో 2 సంవత్సరాల నుంచి ప్రజెంట్ సిటీలో ఎటువంటి మెయింటెనెన్స్ లేదు. ఇదేగా మనం ఇంకా జూబ్లీహిల్స్ సోదరులు ఎవరైతే ఇక్కడికి వచ్చిండ్రో మీరు అర్థం చేసుకోవాలా. మనం ఖచ్చితంగా బుద్ధి చెప్పాలన్న ఆలోచనతో మాత్రం మనం ఓటు వేయకపోతే మాత్రం 3 సంవత్సరాలు మన దిక్కు సూషిటోడు ఉండడు. జూబ్లీహిల్స్లో ముమ్మాటికి మనం గెలుస్తున్నాం, గెలవాల తెలంగాణ మంచిగా అని చెప్తున్నా. ఇవన్నీ కూడా నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ఇప్పుడు లక్ష్మారెడ్డి గారు 2 నిమిషాలు చెప్తాము. అందరు కూడా
నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు కేటీఆర్ అన్న గారికి, సబితా మేడం గారికి, కార్తిక్ అన్న గారికి, అలాగనే ఇవాళ అందరు కూడా పార్టీలో జాయిన్ అయిన అందరు కూడా నమస్కారం చేస్తూ, చాలా సంతోషం మీరు అందరు కూడా పార్టీలో జాయిన్ కావడం, మా అందరు కూడా స్ట్రెంత్ ఇవ్వడం. లాస్ట్ 10 ఇయర్స్లో అంత ముందు కాంగ్రెస్ పార్టీ 14లో ఎట్లుండో ఇప్పుడు ఏ రకంగా ఉందో మీరు అందరు కూడా ఐడియా ఉంది. ఆ రకంగానే ఈరోజు చాలా మంది పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. ఇంకా కూడా జాయిన్ కావాలి. మా అందరు కూడా అంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్ ముస్లిమ్స్ కూడా మా వైపు ఉన్నారు. చాలా మంది ఈరోజు కూడా ముస్లిమ్స్ కూడా పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. కాబట్టి అందరు కూడా అంటే నేను జూబ్లీహిల్స్ సైడ్ నుంచి ఈరోజు మన యాదవ్ గారు కూడా ఇక్కడ జాయిన్ కావడం జరిగింది. మేమందరం కూడా పార్టీకి అంటే ఇన్ఛార్జ్గా ఉండి అక్కడ పనిచేస్తూ ఉన్నాము. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇంకా ఎవరన్నా అంటే మా సపోర్ట్గా ఉండి ఎవరైనా జూబ్లీహిల్స్ వాళ్ళకి ఎవరైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డెఫినెట్గా అటెండ్ చేసి వాళ్ళందరూ కూడా పనిచేస్తానని చెప్పి కోరుకుంటూ ఇక్కడ నాకు పిలిచిన థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మాజీ కార్పొరేటర్ షఫీ గారు కూడా ఇప్పుడు మన పార్టీలో జాయిన్ కాబోతున్నారు. వాళ్ళందరూ 100 మంది వచ్చారంట. వాళ్ళని కూడా ఇప్పుడు మనం ఈ కార్యక్రమంలో పెట్టుకుందాం. 2 నిమిషాలు సత్యవతి గారు అమ్మగారు ఇప్పుడు మనందరూ ఉద్దేశించి మాట్లాడాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. గౌరవనీయులు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు గౌరవ కేటీ రామారావు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న గౌరవనీయులు శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారితో పాటు, జీవన్ రెడ్డి గారితో పాటు, వేదిక మీద ఉన్న గౌరవ సోదరులందరూ శ్రీధర్ రెడ్డి గారితో పాటు అందరికీ నమస్కారాలు. ఈరోజు శంషాబాద్ నుండి వచ్చిన సోదరులకు అందరికీ కూడా, వేదిక మీద ఉన్న సోదరులకు, వేదిక ముందున్న వాళ్ళకి, చాలామంది వేదిక మీద కూర్చోవలసిన వాళ్ళు ఉన్నారు. అందరి కింద కూర్చొని మీకు అందరికీ కూడా సీనియర్లు ఉన్నారు చాలామంది. సో ఈరోజు ఎల్ఐ గారు ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్న అందరికీ కూడా పార్టీలోకి సాదరంగా స్వాగతం చెప్తా ఉన్నాను. పార్టీ అధ్యక్షులు మోహన్ రావు గారు, ఎక్స్ ఎంపీపీ గారు శ్రీనివాస్ గారు, ఎక్స్ జెడ్పీటీసీ మా సింగిల్ విండో చైర్మన్ గారు సతీష్ గారు, మురళీధర్ రెడ్డి గారు, ఎక్స్ జెడ్పీటీసీ గారు, చాలామంది వేదిక ముందున్న వాళ్ళకి, అదేవిధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి జాయిన్ అయిన అంజుబాబు గారు, పల్లవి గారు, వాళ్ళ ఆధ్వర్యంలో వస్తున్న సోదరులకు కూడా స్వాగతం చెప్తా ఉన్నాను. రహమత్ నగర్ నుండి వచ్చిన మా మైనార్టీ సోదరులకు కూడా బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అవుతున్న సందర్భంగా వాళ్ళందరికీ కూడా స్వాగతం చెప్తా ఉన్నాను. అందరి ధ్యేయం ఒకటే. ఈరోజు 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలన చూసిన తర్వాత అయ్యో ఇలాంటి పార్టీలో పనిచేస్తే ప్రజల ముందు కూడా వెళ్ళలేము, తిరగబడి కొట్టే పరిస్థితి వచ్చిందని ఆలోచించి 10 సంవత్సరాలు కేసీఆర్ గారు అందరినీ కడుపున పెట్టుకొని కాపాడుకున్నాడు. అన్ని వర్గాలని, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ, వర్గాలను చూసుకుంటూ, సంక్షేమాన్ని అమలు చేస్తూ, కన్న తండ్రిలాగా తండ్రి ఎట్లా బాధ్యత వహిస్తాడో తెలంగాణ రాష్ట్రం అంతా ఒక కుటుంబంలాగా భావించి ఆ విధంగా చూసుకున్న కేసీఆర్ గారిని బోడగొట్టుకున్నామే. మళ్ళీ కేసీఆర్ గారు రావాలి అనే ఆలోచనతో అందరు కూడా ముక్త కంఠంతో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడుంది, బీఆర్ఎస్ పార్టీ ఎంబడి పోదాము, కేటీఆర్ గారికి కలుద్దాము, లేకపోతే బీఆర్ఎస్ భవన్ వెళ్దామని అందరు కూడా వస్తున్న సందర్భంగా ఈరోజు శంషాబాద్ నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా స్వాగతం చెప్తా ఉన్నాను. మోహన్ రావు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, రేపు లోకల్ బాడీస్లో 1 సైడ్ వేస్తాం మేడం అని. 1 సైడ్ ఖచ్చితంగా గెలిపించుకోవాలి. ఎందుకంటే మీకు మెట్రో ట్రైన్ మన దగ్గరికి రావాలంటే అక్కడ బీఆర్ఎస్ జెండానే ఎగరాలి, అది గుర్తుపెట్టుకోండి. తెలంగాణ సమాజం చాలా ఇబ్బందులు పడుతుంది. ఒక రైతన్నకు ఒక యూరియా బస్తా కావాలంటే ఏడుస్తూ ఉన్నారు. ఒక యంగ్స్టర్ కాలేజీలలో ఫీజు కట్టాలంటే ఫీజు రియంబర్స్మెంట్ రాక ఏడుస్తూ ఉన్నారు. ఒక ఆడబిడ్డకు సంబంధించిన కష్టాలు మనం చూస్తూ ఉన్నాం. కిందికి వెళ్తే కేసీఆర్ గారు ఇచ్చిన మిషన్ భగీరథ నీళ్ళు కూడా చక్కగా ఇయ్యలేని పరిస్థితులలో ఉన్నారు. రైతు పండిన పంటలు అమ్ముకోవడానికి పరిస్థితి లేదు. ఇప్పటికీ కేసీఆర్ గారు ఉంటే రైతుకు సంబంధించి, పత్తి రైతులకు సంబంధించి ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి. కానీ ఇప్పటివరకు అవి దిక్కులేదు. ఏదైనా కూడా ప్రతి ఒక్క దగ్గర కేసీఆర్ గారిని గుర్తు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అక్కడక్కడ తిరుగుతూ ఉంటే రోడెంబడి ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యో కేసీఆర్ దేవుడిని బోడగొట్టుకున్నామని మాట్లాడుతున్న సందర్భం వింటా ఉన్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి వచ్చిన వాళ్ళకి ఒకటే నా విజ్ఞప్తి, ఈరోజు ఈ రాష్ట్రానికి పట్టిన శని పోవాలంటే, ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదలాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని అందరం కూడా ముఖ్యంగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటూ, ఎందుకంటే చెప్పాలంటే చాతంతా ఉంటుంది. కానీ గౌరవ మన అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు మాట్లాడింది విందాం. మరొకసారి మీ అందరికి స్వాగతం చెప్తూ, కొత్త పాత లేకుండా అందరు కలిసిమెలిసిగా ఉండి
వీఆర్ఎస్ పార్టీ గెలిపే ధ్యేయంగా పనిచేయాలని సీనియర్లు ఉన్నారు చాలామంది శంషాబాద్లో. మీకు అందరికీ తెలుసు వ్యవస్థ ఎట్లా నడిపించుకుంటాం. ఏదున్నా కూర్చొని మాట్లాడుకొని పార్టీని పటిష్టంగా ముందుకు తీసుకుపోతూ రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన శక్తి మీకు ఉంది. కాబట్టి మరొక్కసారి మీకు అందరికీ కూడా స్థానిక సంస్థల మీద దృష్టి పెట్టండి. మీరందరూ కూడా వచ్చి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అందరూ కూడా పనిచేసి ఇక్కడున్న అభ్యర్థి విజయం కోసం పనిచేద్దామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు మనం అందరం వేచి చూస్తున్న పెద్దలు రామన్న గారు మనందరిని ఉద్దేశించి మాట్లాడాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. పెద్దలు, గౌరవనీయులు, మీ అందరికీ ఎంతో ఆదరణీయురాలు, మీ అందరికీ తల్లి లాంటి అమ్మ, మా అక్క శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు ఉప్పల్ శాసనసభ్యులు సోదరులు బండారి లక్ష్మారెడ్డి గారు, మా తమ్ముడు కాబోయే రాజేంద్ర నగర్ శాసనసభ్యుడు పట్లోళ్ళ కార్తిక్ రెడ్డి గారు, ఆర్మూర్ మాజీ శాసనసభ్యుడు తమ్ముడు జీవన్ రెడ్డి గారు, తమ్ముడు రేమత్ నగర్ మాజీ కార్పొరేటర్ షఫీ గారు, అట్లాగే రావుల శ్రీధర్ రెడ్డి గారు. ఈరోజు మళ్ళీ మా తమ్ముడు, మరొక తమ్ముడు, డైనమిక్ నాయకుడు, ఇవాళ చేవెళ్ల నియోజకవర్గంలో పార్టీని గట్టిగా కీలక పాత్ర పోషిస్తూ అక్కడ బ్రహ్మాండంగా నడుపుతున్న తమ్ముడు పట్నం అవినాష్ రెడ్డి గారు, అట్లాగే ఈరోజు పార్టీలో చేరుతున్న పెద్దలు, మాజీ డీసీఎంఎస్ అధ్యక్షులు, మార్క్ఫెడ్ మాజీ డైరెక్టరు, శంషాబాద్లో పరిచయం అవసరం లేని పెద్ద మనిషి ఎల్లన్న గారు, వారితో పాటు ఇవాళ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుండి విచ్చేసిన మా సోదరి శ్రీమతి పల్లవి గారు, వారి హస్బెండ్ గౌరవనీయులు సోదరుడు అంజుబాబు గారు, ఇద్దరికి కొద్దిగా గట్టిగా సపోర్ట్లు కొట్టాలి. అట్లాగే రేమత్ నగర్ డివిజన్ నుంచి విచ్చేసిన మైనారిటీ సోదరులు మా షఫీ గారి నాయకత్వంలో चांद गारू, महमूद गारू, वारितो पाट जितने भी हमारे भाई यहाँ पे शामिल है, आप सभी भाइयों का भी मैं इस्तकबाल करता हूँ. सोमाजिगूड माजी कॉर्पोरेटर तम्मुडु महेश यादव गारू, वेदिक पैनुन्न शंषाबाद माजी ఎంపీపీ సోదరుడు శ్రీనివాస్ గారు, మండల పార్టీ అధ్యక్షుడు మోహన్ రావు గారు, ఇంకా పెద్దలు మాజీ డీసీఎంఎస్ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, ఇంకా రావుల శ్రీధర్ రెడ్డి గారు, పేరు పేరున మురళీధర్ రెడ్డి గారు, మరి అట్లాగే వేదిక పైన ఆసీనులైన పెద్దలందరికీ, వేదిక ముందున్న మా అన్నలు తమ్ముళ్ళు, అట్లాగే మీడియా మిత్రులు, పేరు పేరున అందరికీ నమస్కారం. ఈరోజు ఒక్క శంషాబాదు లేదంటే ఒక్క జూబ్లీహిల్స్ తమ్ముళ్ళు, అట్లాగే మీడియా మిత్రులు, పేరు పేరున అందరికీ నమస్కారం. ఈరోజు ఒక్క శంషాబాదు లేదంటే ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాదు, రాష్ట్రం మొత్తం కూడా పరిస్థితి ఇట్లే ఉన్నది. ఇప్పుడే అక్క చెప్పినట్టు ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడెప్పుడు రాష్ట్రానికి పట్టిన ఈ కాంగ్రెస్ అనే చీడను వదిలిద్దామా, ఎంత జల్దీ ఎలక్షన్లు వస్తే అంత జల్దీ ఈ కార్యక్రమం చేద్దామన్న ఆలోచనలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఉన్నారు. దీనికి ఏదో అర్జెంటుగా మాకేదో పదవులు రావాలనో బీఆర్ఎస్ అధికారంలో రావాలనో ఆరాటం కాదు. వాస్తవంగా జరిగింది ఏంటంటే, ఇంతకుముందు అక్క చెప్తున్నప్పుడు అదే ఆలోచిస్తూ ఉంటే నేను, ఈ మధ్యన జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మనోళ్ళు గల్లీ గల్లీ ఇల్లు తిరుగుతున్నారు, మనిషి మనిషిని కలుస్తున్నారు, ఎక్కడ పైన ఒకటే బాధ, ఒకటే మాట చెప్తున్నారు. నిన్న ఒక అమ్మని చూసిన నేను, వెంగళరావు నగర్ బస్తీ అనుకుంటా, అక్కడ వెంగళరావు నగర్ డివిజన్లో తిరుగుతుంటే ఆ అమ్మ బయటకు వచ్చి చెప్తున్నది, ఈయన ఏమంటా వచ్చిండో కానీ నేను కూడా రియల్ ఎస్టేట్ చేస్తా, నేను ప్లాట్లు అమ్ముతా ఉంటా, కొంత బిజినెస్ చేస్తుంటా, ఈయన ఏమంటా వచ్చిండో కానీ 78 లక్షలకు అమ్మిన ఫ్లాటు ఇవాళ 35 లక్షలకు అమ్ముడు పోతున్నది అనే మాట అమ్మ చెప్తా ఉన్నది. ఈయన వచ్చినాక మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం నాశనం అయినది అని చెప్తా ఉన్నది. ఒక్క హైదరాబాద్ రంగారెడ్డి కాదు ఈ పరిస్థితి. మీకు 2 ఉదాహరణలు చెప్తా నేను. మొన్న సిరిసిల్ల పోయినా, అదే పెళ్ళి ఉంటే పోయినా, లగ్గానికి పోయినా కాడ కొద్దిసేపు తినేటప్పుడు మాట్లాడుతున్నాం. ఆ సిరిసిల్ల పట్టణం అంటుకొని కొంత డెవలప్మెంట్ అయింది, జిల్లా కేంద్రం అయినాక భూముల ధరలు కూడా పెరిగినిండే. మా ఒక రియల్ ఎస్టేట్ చేసే ఒక సోదరుడు వచ్చిండు, వస్తే అడిగిన ఎట్లున్నది అన్న బిజినెస్ ఎట్లున్నది అంటే, అన్న నేను అమ్మతోడు చెప్తున్నా, అబద్ధం చెప్తలేను, ఎలక్షన్ల ముందు 31,000 గజం అమ్మినామన్నా, మన దిక్కు లేక బిడ్డ పెన్లు పెట్టుకుంటే 19,000 అమ్మినా గజము, వాస్తవం చెప్తున్నా నీకు, అబద్ధం చెప్తలేను. ఇక కొనేటోడు ఎవడో కూడా కొనేటోడు అదే ఎక్కువ అన్నట్టు అయిపోయింది పరిస్థితి, ఇప్పుడు అంత దారుణంగా ఉందని చెప్పిండు. ఆంచెల్లి మళ్ళీ ఎర్రోల శ్రీనివాస్ అని చెప్పి మన SC/ST కమిషన్ మాజీ చైర్మన్, ఆ తమ్ముడు వల్ల నాయన చనిపోతే పరామర్శకు అక్కడ పోయినా. ఆ ఊరు పక్కన సెందులాపూర్ అని ఉంటుంది, గంగపురం పోయినా, గంగపురంకి వెళ్ళి పక్కన సెందులాపూర్ అని ఒక ఊరు ఉంటుంది. ఆ సెందులాపూర్ అనే ఊరు కాడ ఆగితే అక్కడ రైతులు వచ్చినారు కొంతమంది. వాళ్ళని అడిగితే ఏం పరిస్థితి ఎట్లున్నది అంటే, ఇక ఈడ ప్రాజెక్ట్ వచ్చింది, నీళ్ళు వచ్చినాయి, వ్యవసాయం అయితే
నడుస్తున్నది. నీళ్ళు ఇదివరకు లేకుండా ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక నీళ్ళు వచ్చినాయి, కాళేశ్వరం వచ్చింది, నీళ్ళు వచ్చినాయి. కానీ కేసీఆర్ ఉన్నప్పుడేమో 50 లక్షల ఎకరం పోయింది. ఇప్పుడు మొన్న 4 రోజుల కిందట బేరం అయింది, 21 లక్షల ఎకరం అమ్మినామన్నా. ఇక మీకు అదే పొలం, వేరేది కూడా కాదు, అదే పొలం 50 లక్షలకు అడిగినరు, అప్పుడు అమ్మలేదు. ఇంకా మస్తుగా వస్తుంది, మళ్ళీ కేసీఆర్ వస్తాడు, ఇంకా పెరుగుతుంది అని చెప్పి అనుకున్నాము. ఇప్పుడు చూస్తే 21 లక్షల ఎకరంకి అమ్ముకునే పరిస్థితి వచ్చింది అని అక్కడ చెప్తా ఉన్నారు. అంటే ఒక రంగారెడ్డో, ఒక శంషాబాదో, ఒక జుబ్లీల్సో కాదు, రాష్ట్రం మొత్తంలో ఎంత ఆస్తి కరిగిపోయింది ప్రజలది ఆలోచన చేయండి. ఒక్కొక్క మనిషి ఎలక్షన్ల ముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక 2 ఎకరాలు ఉంటే నాకేమన్నా అయితే, నాకు దెబ్బనేమన్నా అయ్యి సడన్గా గుండెపోవటం మన్నం మశానం వచ్చి పోయితే నా కుటుంబానికి ఇంత ఆస్తి ఉంది అని ఒక ధీమా ఉంటుండే. ఇవాళ ఏంది పరిస్థితి? ఎంత తగ్గింది ఆ విలువ, ఎంత తగ్గింది ఆ ధీమా? ఎట్లుంటుంది ఒక మనిషికి? ఇప్పుడు ఒక బిడ్డనో కొడుకో ఉంటాడు ప్రతి కుటుంబంలో, ఉంటే ఏమనుకుంటాం, దబ్బన నాకేమైనా అయితే 4 ఎకరాలు ఉన్నది, అందులో ఒక 2 ఎకరాలు అంతా బిడ్డ పెళ్ళి అవుతుంది, కొడుకు ఏమైనా దందనో అదో ఇదో పెట్టుకునేది ఉంటే కొంత వెళ్తుంది, ఆడికాడి కుటుంబం అయితే ఏం కాదు, సేఫ్ అనే ఫీలింగ్ ఉంటుంది. ఇలా ఉన్నది ఆ పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చినాక ఏ మనిషి సంతోషంగా ఉన్నాడు నాకు అర్థం కాదు. నేను నిన్న మొన్నటిదాకా చెప్పేది, ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవరు సంతోషంగా లేరు, ఒక 3 అక్కలు సంతోషంగా ఉన్నారని చెప్తుంటే నేను. ఎవరు అక్కలు? గీతక్క, సీతక్క, సురేఖక్క అని చెప్పిన. ఇప్పుడు సురేఖక్క కూడా సంతోషంగా లేదట, అదో బాధపడింది. ఇప్పుడు నేను అనుకున్నాం మొన్న గీతక్క, సీతక్క, సురేఖక్క అని చెప్తుంటే, ఇప్పుడు సురేఖక్క కూడా సంతోషంగా లేదని వాళ్ళ బిడ్డనే ఏడ్చుకుంటే అయిపోవట్టే. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరు సంతోషంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో? రైతులు సంతోషంగా ఉన్నారా? వాళ్ళకు బోనస్ వస్తుందా? వాళ్ళకి యూరియా బస్తా దొరుకుతుందా? టైంకు రైతు బంధు పడుతుందా? కరెంట్ ఇస్తుందా చక్కగా? ఏం చక్కదనం ఉన్నది రైతులకు? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లున్నా ఇప్పుడు ఎట్లున్నది తెలుస్తలేదా? ఎక్కడికక్కడ రైతులు ఊళ్ళల్లా పోయి మొక్క ముంగటిలా గొట్టం పెడితే చాలు తిట్టకుండా తిడుతున్నారు. మహిళలకు చెప్పిండు, నరికిండు. 1 కోటి మందిని కోటీశ్వర్లు చేస్తారంటే సిపాయి. మీరు చూడరు ఇంకా డైలాగులు రోజు చెప్తుండే ఆడిడా. వెనకటికి పిట్టల ద్వారా ఉంటుండేది ఒకడు తుపాకీ పట్టుకొని. 1 కోటి మందిని కోటీశ్వర్లు చేస్తారంట. నేను ఒక్క మాట, నాకు పెద్ద లెక్కలు రావు నాకు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇక్కడ లెక్కలు వచ్చిన వాళ్ళు బాగుండొచ్చు, ఎందుకంటే మీరు మంచిగా రియల్ ఎస్టేట్ చేస్తారు బాగా, శంషాబాదులు లెక్కలు బాగా వస్తాయి మీకు. 1 కోటి మందిని కోటీశ్వర్లు చేయాలంటే ఎన్ని కోట్లు కావాలి? 1 కోటి కోట్ల? నీ బడ్జెట్ ఎంత, నీ లెక్క ఎంత, నీ కథ ఎంత? నువ్వు 1 కోటి మందిని కోటీశ్వర్లు చేసి ఏం నరుకుడు అది? ఏమన్నా చెప్తే కూడా కొద్దిగా అతికేటట్టు ఉండాలి లేదా? 1 కోటి మందిని కోటీశ్వర్లు చేసుడు కాదు. మా మహిళల పుస్తల తాడు ఎత్తుకపోతే ఈయననే మంచోడు, తులం బంగారం పెడతా అన్నాడు. తులం కాదు, ఇప్పుడు బంగారం ఎంత పిరమైంది ఇప్పుడు? ఇంత బాగా తెలిసిందేం రాబాయ్ మీకు? బంగారం ధర లేడీస్కి తెలుస్తుంది అనుకున్నా, మీకెందుకు తెలుస్తుంది ఇంతగా? అచ్చా 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 అచ్చా, నిన్న కొన్నారు. నా అదృష్టవశాత్తు నా భార్య అడగలేదు, నేను కొనలేదు. మీరు అనవసరంగా యాద్ చేసి ఇప్పుడు చూసిందంటే నేను వస్తా. అయితే కాదు, బంగారము గంత పిరమైంది. ఇప్పుడు ఎన్ని పెళ్లిళ్ళైనా మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక 5-6 లక్షల పెళ్లిళ్ళని అయినాయా లేవా? మరి ఎన్ని తులాల బంగారం బాకీ ఉన్నాడు? ఎవరికన్నా నచ్చిందా బంగారం? ఎన్ని నరికిండు? అసలు ఏం మాట్లాడినారు కేసీఆర్ గారు? మీరు కళ్యాణ లక్ష్మి అని పెట్టిర్రు, కానీ నువ్వు ఇచ్చే కళ్యాణ లక్ష్మి ఎప్పుడు వస్తుంది? పిల్లలు పుట్టినాక వస్తుంది. నేను రాగానే నువ్వు లగ్న పత్రిక పెట్టుకుంటే 1,00,000 రూపాయలు ఇస్తా, మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా. ఏడవా మరి తులం బంగారము 1,00,000 రూపాయలు? ఎక్కడా లేదు. అట్లాగే ఎన్ని మాటలు, ఎన్నెన్ని డైలాగులు. ఒకట, ప్రతి మహిళకు నెలకు 2,500,000 రూపాయలు ఇస్తా అన్నాడు. వచ్చినాయి వాళ్ళకన్నా? 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో 18 ఏళ్ళు నిండిన వాళ్ళు 1,67,00,000 మంది ఉన్నారు. అందరు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు 2,500,000 వేస్తాడా అని. ఉన్నదా పరిస్థితి? ఏమన్నంటే ఒకటే నేర్చుకున్నాడు, ఏమిటిది? కేసీఆర్ మొత్తం అప్లపాలు చేసిపోయిండు, నేను లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చిన లేవిడా. ఎవడు అడుగుతాడు బాయ్? లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారు? అర్ధరాత్రి నెత్తి మీద తువాల కప్పుకొని గడ్డపారలు పట్టుకొని ఎవడు తిరుగుతాడు? పాడువాడ కోటల చుట్టూ దొంగలు తిరుగుతారు. గాయన ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటనేనా? లంకె బిందెల కోసం నేను వచ్చిన, లంకె బిందెలు ఉంటాయి అనుకున్నా, ఇక్కడ ఏం లేవు, అట్లా మాట్లాడొచ్చున్నా ఒక ముఖ్యమంత్రి? ఇంకా ఎంత ఘోరం! ఎవరన్నా ఎంతుంటుందంటే, ఇప్పుడు నేను అనుకో ఒక్క నిమిషం, మా లక్ష్మారెడ్డి గారి దగ్గర నేను అప్పు తీసుకున్నాను అనుకో, మా ఎమ్మెల్యే సాబ్ దగ్గర. అన్న లచ్చన్న, నాకు ఇట్లా అర్జెంటుగా పైసలు అవసరం పడ్డది, ఎలక్షన్ కొట్లాడేది ఉంది, ఓ 10 లక్షలు పంపించంటే నాకు పంపించిండు. నేను కొట్లాడినా, సరే నేను ఓడిపోయినా అనుకో. ఓడిపోయినాక నాకు పైసలు వెళ్తలేవు, రియల్ ఎస్టేట్ డౌన్ ఉన్నది, మొత్తం మార్కెట్ డౌన్ అన్నది, ఏం చేయాలి? నేను పైసలు వెళ్తలేవు. ఒక ప్లాటో పీటో అమ్ముదాం తర్వాత ఇద్దాం అనుకున్నా, వెళ్తలేదు. మరి లచ్చన్న ఫోన్ చేస్తుండే, నేను 2 నెలలు అని చెప్పిన,
ఫోన్ చేస్తుండు. ఇక నేను ఫోన్ కట్ చేస్తున్నా. ఇక నాకు లేవు పైసలు, ఏం చేయాలి? ఐఎమ్ బిజీ, కాల్ లెటర్ అని ఒత్తుతున్నా. తర్వాత సారీ ఐ కాంట్ టాక్ నౌ అని ఒత్తుతున్నా. ఇక చూసిండు ఆయనతో బేజారై ఆయనతో ఇంటికి వచ్చిండు సీదా పొద్దున్నే. ఈడు పొద్దున 7:30కి ఆయనతో తువాల దులిపి అవతల పడుతుంది, వీడు పట్టుకోవాలని చెప్పి ఆయనతో వచ్చి కూర్చున్నాడు. నిజంగా నేను నిజాయితీ గల్లోనంటే ఏం చెప్తాను నేను? నా దండం పెడతాను, ఏమనుకోకే, జర వెళ్తలేవు పైసలు, రియల్ ఎస్టేట్ బాగాలేదు, రేవంత్ రెడ్డి వచ్చినాక నాశనమైంది, జర్రా ఇంకొక 2 నెలలు టైం ఇవ్వు, మితితో కడతా, ఏమనుకో, కావాలంటే నిన్న రూపాయి మితి ఇచ్చినప్పుడు 2 రూపాయలు పెంచు కానీ ఇస్తా అని బతిని ఆడుకుంటాం, అంతేనా? నిజాయితీ గల్లోడైతే గట్లుంటుంది కథ. రేవంత్ రెడ్డిని కూడా ప్రజలు ఏమడుగుతున్నారు, ఉద్యోగులు ఏమడుగుతున్నారు? మా డిఏలు ఏంది, మా పిఆర్సీ ఏందని అడుగుతున్నారు. మహిళలు ఏమడుగుతున్నారు? 2,500 ఎప్పుడు ఇస్తామని అడుగుతున్నారు. మనమేం అడుగుతున్నాం ప్రతిపక్షం కాబట్టి? 6 గ్యారంటీ లాంటివి, 100 రోజులు లాంటివి ఏమైందిరా నాయన, 750 రోజులు అయిపోయా, ఏమైంది అని అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి ఏమంటుండు? ఏం చేస్తారు బా, మీరు నన్ను కోసుక తింటారా? ఆయన కోసుక తింటారా అనట. ఆయన ఉన్న సేపా జామకాయన కోసుక తినడానికి ఏమిటిది? ఆయన కోసుక తింటారా? అదొక్కటే కాదు, ఇంకొక గలీజ్ మాట. ఎంత గలీజ్ అంటే, నాకు కేసీఆర్ మొత్తం అప్పులపాలు చేసిపోయిండు కాబట్టి లేవు. ఒకటి యాద్ చేసుకోండి మీరు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరోనా వచ్చింది. ఒకసారి రాలే, సంవత్సరం పాటు 3 దశల్లో వచ్చింది కరోనా. 2020లో మొదలైందంటే 2021 జూన్ దాకా నడిచింది. అప్పుడు ప్రభుత్వానికి ₹1 ఆదాయం లేకుండే, ఎందుకంటే ఇక బయట కొనేటోడు లేదు, అమ్మేటోడు లేడు, ఏడికెళ్ళి వస్తుంది ఆదాయం? 0. మరి కేసీఆర్ ప్రభుత్వం ఉండి ప్రభుత్వానికి 0 ఆదాయం, అప్పు కాదు 0, ఏమి లేదు. ఆ రోజు రైతు బంధు ఆగిందా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? ముసలోళ్ళ పెన్షన్లు ఆగినాయా? కేసీఆర్ కిట్లు ఆగినాయా? బతుకమ్మ సీరలు ఆగినాయా? మరి రూపాయి ఆదాయం లేకుండా కేసీఆర్ ఏమో అన్నిస్తాడు, నీకేమో వడ్డిచ్చిన పల్లెం లెక్క, వడ్డిచ్చిన ఇస్తారు లెక్క మంచిగా పెట్టి, కట్టిన ఇల్లు పెట్టిన పోయి అన్నట్టు మంచిగా అపైపోతే నీకేమో ఏ శాతగాక కేసీఆర్ అప్లపాలు చేసిపోయిందని మాట్లాడతావు. అక్కడ కావాల్సింది ముఖ్యమంత్రికి, నడిపెట్టోనికి కండ కాదు, గుండె ఉండాలి. ఒక గుండె ఉన్న నాయకుడు కేసీఆర్, కలేజా ఉన్న నాయకుడు కేసీఆర్. కాబట్టి కరోనా ఉన్నప్పుడు కూడా ఇచ్చిండు, రైతు బంధు పడ్డది, కళ్యాణ లక్ష్మి పడ్డది, షాదీ ముబారక్ పడ్డది, కేసీఆర్ కిట్ పడ్డది, రంజాన్కు తోఫా వచ్చింది, క్రిస్మస్ గిఫ్ట్ వచ్చింది, అన్ని వచ్చినాయి. ఇవాళ ఏం వస్తలేవు? కేసీఆర్ కిట్ బంధు, బతుకమ్మ చీర బంధు, రంజాన్ తోఫా బంధు, క్రిస్మస్ గిఫ్ట్ బంధు, రైతు బంధు కట్టు, అన్ని కట్టు. మరి ఏడవైనాయి పైసలు, ఏడబోతున్నాయి? ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తున్నావు, నెలకు 10,000 కోట్లు అప్పు చేస్తుండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు 23 నెలలే 2,30,000 కోట్లు అప్పు చేసిండు. ఏడబోతున్నాయి మరి పైసలన్నీ? కుర్చీ కాపాడుకునేందుకు ఢిల్లీకి మూటలు పంపుట్లో బిజీగా ఉన్నాడు. ఇది వాస్తవం. మళ్ళీ మనం గట్టిగా అడిగినాం అనుకో, ఏయ్ నీ గుడ్లు వీకి గోటీలాడతా, పేగులు తీసి మెడలు వేసుకుంటా, ఏమన్నా బోటి కొట్టేటోడు మాట్లాడే మాటలు, పేగులు మెడలు వేసుకుంటేంది ముఖ్యమంత్రి, నాకు అర్థం కాదు. అంటే ఇంత గలీజు, ఇంకా గలీజు. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఒక దిక్కేమో ఇవాళ ప్రజల ఆస్తి కరిగిపోతున్నది రాష్ట్ర వ్యాప్తంగా. సిరిసిల్ల కానీ, సిద్దిపేట కానీ, రంగారెడ్డి కానీ, ఆలంపూర్ కానీ, ఆదిలాబాద్ కానీ, గద్వాల కానీ, యాడ కానీ మొత్తం భూముల ధరలు పడిపోయినాయి. భూముల ధరలు పడిపోయినాయి అంటే వేరే ఉద్దేశం కాదు, రియల్ ఎస్టేట్ అని కాదు. ఒక మనిషికి ఒక ధీమా, భూమి అంటే నా భూమి ఉన్నది, నాకు 1000 గదాలు ఉంది పోయి హైదరాబాద్లో, ఏమైనా సరే చూసుకుంటా అనే ఒక ధీమా ఉంటుంది. ఇలా దాని విలువ అట్లా హారతి కర్పూరం లెక్క కరిగిపోతుంటే ఆ ధీమా ఉంటుంది ఆ మనిషికి. బ్యాంకులో తాకట్టు పెడితే పైసలు వస్తాయి, మరోడైనా అక్కడ గిరివి పెడితే ఆడు పైసలు ఇస్తాడు. ఇవాళ ఉన్నదా? ఎందుకంటున్నా ఈ మాట అంటే, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఏం గలీజ్ దంద పెట్టిండు? హైడ్రా. ఏమి హైడ్రా ఏమిటిది అంటే ఒకటే ఒక దందా, అది పెద్దవాళ్ళని డబ్బులు భయపెట్టి డబ్బులు వసూలు చేసే దందా. మీరు చూడుర్రి, గరీబ్ గాళ్ళ ఇండ్ల మీద పడతారు, ఇల్లుగులో కొడతారు. ఒక్క పెద్ద ఉందని కొట్టిర్రా? ఇప్పుడు ఈ మూసీలకి ఏనో కాదు, మీ నియోజకవర్గంలోనే మూసీలా అడ్డంగా కడుతురు, మూసికి అడ్డంగా. వాడిని ఎవడన్నా కొడతాడా? ఆయన దగ్గర పోదు హైడ్రా. వెనకడికో సినిమా ఉండగా పవన్ కళ్యాణ్, అత్తారింటికి దారేదని. హైడ్రాకు ఇవన్నిటికి దారులు దొరకలేవు. ఏది ఈ బడా సేట్లు కడుతున్న వాటికి దారి దొరకది. గరీబులది ఆడుంటే ఆడపోయి మాత్రం అర్ధరాత్రి పోయి కొట్టాలి. వాళ్ళ దగ్గర కాగితాలు ఉన్నా వాళ్ళు, అయ్యో మా దగ్గర కాగితాలున్నాయి చూడంటే చూడరు, హైకోర్టు ఆర్డర్ ఉందంటే చూడరు, కొట్టిపారేయాలి. వాళ్ళు వీళ్ళేంది, ముఖ్యమంత్రి సొంత అన్న తిరుపతి రెడ్డి, ఆయన ఇల్లే చెర్లుంది, ఆయనది మాత్రం ముట్టరు. చూడరు మీరు, జాగ్రత్తగా ఇనుర్రి. పట్నం మహేందర్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయనది మంచిగా మా చెర్లనే ఉంది కదా గెస్ట్ హౌస్, మరి దాని ఎందుకు ముట్టవు? మీ దానిలో ఉంది కదా కొత్తవాళ్ళు కూడా, మంచి చెర్ల మధ్యలో కట్టిండు, దాన్ని ఎవరు ముట్టరు. పక్కకు వివేక్ వెంకటస్వామి మంత్రి, ఆయన చెర్లనే ఉంది బఫర్లా, ఆయనది ముట్టరు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిది ఎక్కడ చెర్ల కాకపోతే ఉన్నదా?
మరి అది ఎవరు ముట్టరు? పక్క కేవీపీ రామచంద్రరావు ఉన్నాడు, ఆయనది ముట్టరు. అంటే పెద్ద పెద్దోళ్ళకేమో హైడ్రా రావద్దు, పెద్ద పెద్దోళ్ళ అడ్రస్ తెలియదు హైడ్రాకు. చిన్న చిన్నోళ్ళు గరీబ్ గాడు చిన్న 60 గదాలు 40 గదాలు 30 గదాలు ఉంటే వాని మాత్రం పోయి కొట్టాలి, అడిగేటోడు లేడు, చెప్పేటోడు లేడు, ఇష్టం. పెద్దోళ్ళ దగ్గర పైసలు దొబ్బాలి, బెదిరియాలి, చిన్నోళ్ళకి మాత్రం ఈ రకంగా కూలగొట్టి ఎందో చేస్తున్నట్టు పోజులు కొట్టాలి. ఇదేనా హైడ్రా? ఎందుకు కుప్పగులింది ఇవాళ రియల్ ఎస్టేట్? ఈ దిక్కుమాలిన ఆలోచనలు, ఈ దిక్కుమాలిన విధానాలతో బెదిరించుడు, చెవి పెట్టి పిండుడు, స్క్వేర్ ఫీట్కి ఇంత అని రేటు పెట్టుడు, ఎన్ని గలీజ్ పనులండి ఈ రాష్ట్రంలో ఈ 2 ఏళ్లలో. అన్నిటికన్నా చేసిన గలీజ్ పని ఏంటంటే రేవంత్ రెడ్డి అసలు ఫస్ట్ అధికారంలోకి రాగానే మొట్టమొదటి దెబ్బ కొట్టింది మీ రాజేంద్ర నగర్ నియోజకవర్గాన్ని. మొదటి దెబ్బ రాగానే 1 సెకండ్, మొదటి రోజు 2వ రోజు ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు. ఏమిటికి పెట్టినాం ఎయిర్పోర్ట్ మెట్రో? పిచ్చిలేసా? హైదరాబాద్ అసంటి సిటీకి ఓఆర్ఆర్ ఉన్నా కూడా ఇవాళ ఇంకా డెవలప్ అయ్యే ఛాన్సు ఇటు పశ్చిమ భాగానికి అటు కొద్దిగా దక్షిణ భాగానికి ఉన్నది. అటు మహేశ్వరంకి వెళ్ళి మొదలు పెడితే కేసీఆర్ గారు పెట్టిన ఫార్మాసిటీ నుంచి మొదలు పెడితే యువతల దాకా శంషాబాద్ దాకా బ్రహ్మాండంగా ఇక్కడ ఎట్లయితే గచ్చిబౌలి ఇడిదికి ఎట్లయితే అయిందో నానక్రామ్ కూడా ఖాజా కూడా అట్లనే అవతల దిక్కు కూడా చేయాలన్నది కేసీఆర్ గారి ఆలోచన. దానికి అనుగుణంగా ఒక ఎయిర్పోర్ట్ మెట్రో మాత్రమే పెట్టలే కేసీఆర్ గారు. క్యాబినెట్లో నేను సబితక్క మేమందరం ఉన్నాం. 2023లో క్యాబినెట్లో 400 కిలోమీటర్ల మెట్రోని మనం మంజూరు చేసినాం. 1 కాదు 2 కాదు. ఎయిర్పోర్ట్ 37 కిలోమీటర్లు. ఎయిర్పోర్ట్ కూడా ఎందుకు పెట్టినాం? మైండ్ స్పేస్ నుంచి 3 కారణాలు. మధ్యలో బుద్వేల్ కాడ ఒక స్టాప్ ఉంటుంది, నార్సింగి కాడ ఒక స్టాప్ ఉంటుంది, శంషాబాద్ కాడ ఆఖరి స్టాప్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? అది కేవలం ఎయిర్పోర్ట్కి పోయటానికి వనికొచ్చుడు కాదు. ఎవరన్నా శంషాబాద్లో విల్లాస్ కట్టుకున్నా, అపార్ట్మెంట్లు కట్టుకున్నా, ఆడగొనుక్కున్నా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఇక్కడ పనిచేస్తుంటే కొండాపురంలో మాదాపురంలో ఆడెక్కి ఇక్కడ దిగుతారు. వాళ్ళ కార్లలో వచ్చే అవసరం ఉండదు. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్న ట్రాఫిక్ ఎంత పెరుగుతుందో, ట్రాఫిక్ ఇంత అడ్డగోలుగా పెరుగుతుంది, ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా పెరుగుతుంది. కాబట్టి ఆ బాధ రావద్దు అన్న ఉద్దేశంతో ఇక్కడ బుద్వేల్లా, నార్సింగిలా, శంషాబాద్లా అన్ని చోట్ల స్టాపులు పెట్టి ఆంచెల్లిడికి వచ్చిపోయేందుకు సౌలత్ అనేది ఒకటి సృష్టిస్తే మొత్తం అయిపోయింది. టెండర్ అయిపోయింది. 6,000 కోట్లు పైసలు తయారు చేసి పెట్టినాం. జిఎంఆర్ ఆయన కొంత కట్టిండు, టీఎస్ఐఎస్ నుంచి కొంత కట్టించినాం, మొత్తం హెచ్ఎండిఏ నుంచి కొంత కట్టించినాం. అన్ని పైసలు తయారు చేసి మొత్తం పల్లెమంతా తయారు చేసి అలా వడ్డించి పెడితే టెండర్ కూడా అయిపోయి పని చాలు చేసేందుకు రెడీగా ఉంటే ఈయన రాగానే రద్దు చేసి పారేసిండు. ఎందుకు రద్దు చేసినావా అంటే ఆయనకు ఒక అనుమానం అట, నాకేమో భూములు ఉన్నాయట మధ్యలో, ఇక నాకు భూములు ఉన్నాయట, నా మీద కోపంతో దాన్ని రద్దు చేసిండు. ఎక్కిసొంటోడు ముఖ్యమంత్రి. ఏం చెప్పాలి? ఇలా రాజేంద్ర నగర్ నియోజకవర్గం మరి ఆ భూములు ఏమైనా ఉంటే మరి ఆయనకే రాసిస్తా సపరేట్గా చూపెట్టి మరి సవితక్క అంటుంది. నేను రేవంత్ రెడ్డి గారికి బంపర్ ఆఫర్ ఇస్తున్నా, నా భూములు ఎక్కడున్నాయో చూపెట్టదా, నీకు దండం పెడతా. నాకు కూడా ఎరకలేదు. మరి ఈ కంపెనీ నాదే అంటాడు, ఆ కంపెనీ నాదే అంటాడు, ఈ బిల్డింగ్ నాదే అంటాడు, ఆ బిల్డింగ్ నాదే అంటాడు. 2 ఏళ్ళకెళ్ళి జల్లడబడుతుండు. యాడా ఏమేమున్నాయి తీయాలి, తవ్వుండ్రి, తీయండ్రి, వీని జైల్లో నూకుర్రి. యాదికుందా పోయిన దీపావళి? రేపు దీపావళి కదా. పోయిన దీపావళికి ఒక ఆయన ఉన్నాడు మంత్రి, బాంబులేట్ అన్నాడు. బాంబులు వెళ్తావా అన్నాడు. మరి ఆ దీపావళి వీకింది, ఈ దీపావళి వచ్చింది. ఈ దీపావళికి వాళ్ళ ఇళ్ళనే బాంబులు వెళ్ళినాయి. చూసిరు కదా మీరు నిన్న మొన్న. వాళ్ళ పంచాయతీలు పంచుకునుడు, గుద్దుకునుడు, టెండర్ ఆయన కావన్నట, ఈమె కావన్నట, ఆయన గుంజుకుండట, ఈయన గుంజుకుండట, తుపాకులు పెట్టుడట. మనం ఉన్నప్పుడేమో పారిశ్రామికవేత్తలకు గొడుగులు పట్టి, ఛత్రీలు పట్టి వాళ్ళని తీసుకుపోయినాం. ఇలా వీళ్ళేమో తుపాకులు పెడతాను. తేడా ఏంటంటే ఒక గది అంటే ఒక ప్రభుత్వము చేయాల్సిన పని చేయకుండా ఈ గలీజ్ దందలల్ల మంచిరేవుల పంచాయతీ నడుస్తుంది. అది కూడా మీకు ఎరికే చూస్తాను. మీరు మంచిరేవులలో వేణుగోపాల స్వామి గుడి ఉందట, ఆ గుడి కాడేదో భూమి ఉందట, ఆ భూములలో లేదో లొల్లి. కొండల రెడ్డి వర్సెస్ కొండ సురేఖ, ఇక 2 కొండలు కొట్టుకొని మధ్యలో బాధితులు మీరు. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే అస్సలు పని చేస్తలేరు. మహిళలకు 2,500 ఎప్పుడు ఇవ్వాలి తెలియదు, రైతులకు రైతు బంధు వేయాలన్నా వద్దా తెలియదు, బోనస్ ఇవ్వాలన్నా తెలియదు, ఓ పరిశ్రమ తేవాలన్నా పరిశ్రమ తెచ్చుడు ఎక్కడిది, ఉన్న పరిశ్రమలే వీక్తుంటే. కాబట్టి అదొక లొల్లి. అంటే ఇంత అధ్వాన్నపు పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది కాబట్టే ఇవాళ రాష్ట్రాన్ని నడిపే తెలివితేటలు వీళ్ళకి లేవు కాబట్టే మొత్తం అంతా కూడా అతలాకుతలం అయిపోయి ఉన్నది. ఆటో డ్రైవర్లు కోపంగా ఉన్నారు. ఒక ఆటో డ్రైవర్లే కాదు, బస్సు డ్రైవర్లు కోపంగానే ఉన్నారు. ఆఖరికి పారిశ్రామికవేత్తలు కోపంగా ఉన్నారు, వ్యాపారం చేసుకునే బిజినెస్ వాళ్ళు కోపంగానే ఉన్నారు, మహిళలు కోపంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో కోపంగా లేని వాళ్ళు ఎవరో ఒకరిని చూపెట్టు, నాకు ఫలానా వర్గానికి మంచిగా చేసినా నేను, వాళ్ళు నాకు ఓటేయాలి ఫలానా కారణం అని చెప్పేది ఏదైనా ఉందా? మైనారిటీ సోదరులకు మాటలు చెప్పారు. ఏం చెప్పారు? 4,000 కోట్ల బడ్జెట్ పెడతా, మైనారిటీ सब प्लान పెడతా. क्या करे फिर आप? लगा है सब प्लान. माइनॉरिटी को आज तक एक एमएलए नहीं दिए,
एक एमएलसी नहीं दिए, एक मिनिस्टर भी नहीं दिए, और 4000 करोड़ बजट बोले। कहां है 4000 करोड़ बजट? रमजान का जो तोहफा मिलता था केसीआर साहब के टाइम पे, वो भी खत्म, उसको भी खत्म कर दिया आप। अगर हैदराबादी लैंग्वेज में बोलना है, हैदराबादी लैंग्वेज में अगर बोलना है, पूरा तेलंगाना को और हैदराबाद को बैगन में मिला दिए, बैगन में मिला दिए। अरे क्या करे आप? డెవలప్మెంట్ చేస్తా, ఏం డెవలప్మెంట్ చేసినావు 2 నెలల? ఏడ చేసినావు చూపెట్టుపా. మనం కట్టిన ఒక్కటి మాత్రం చేస్తుండు భయ్, మంచిగా కరెక్ట్ చేస్తుండు, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతుండు. యాడ మనం కట్టిన ఫ్లైఓవర్ కనబడితే నేను కట్ చేస్తాను కట్. కొత్తది కట్టరా, అదొకటి నీ ముఖం ఉంటే. 42 కట్టినాం మేము, 9 ఏళ్లలో 42 కట్టినాం. కరోనా టైంలో భారతదేశం అంతా కార్మికులు పారిపోయినారు, యాదుకుందా? అందరు పాపం తోవ పట్టుకొని నడుచుకుంటూ పోయినారు 100 కిలోమీటర్లు. ఒక్క హైదరాబాద్లోనే 42 కొత్త రోడ్లు కార్మికులను పట్టుకొని రిక్వెస్ట్ చేసి కరోనా టైంలో 42 కొత్త రోడ్లు వేసినాం. మీరు మళ్ళీ ఇళ్లకి వెళ్ళి బయటకు వచ్చే వరకు కొత్త రోడ్లు చూపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఒక కమిట్మెంట్ ఉంటే గట్ల పని చేస్తారు. నువ్వేం చేస్తున్నావు? ఉన్న రోడ్లకు పొక్కలు కూడా ఉడుస్తలేడు, చెత్త తీసేవాడు లేడు, ఆటోవాడు టైంకు రాడు, కరెంటు చక్కగా రాదు. ఇప్పుడు కొత్తగా మంచి ఇళ్లకు బిల్లులు వస్తున్నాయి. హైదరాబాద్లో రాజేంద్రనగర్లో కేసీఆర్ గారు ఫ్రీ వాటర్ ఇస్తే జూబ్లీ హిల్స్లో, నువ్వు వచ్చినాక ఇప్పుడు వాటర్కు బిల్లులు కట్టమని చెప్పి బిల్లులు పంపుతున్నావు ఇంటికి. కరెంటు చక్కగా వస్తలేదు, అధ్వానపు పరిస్థితున్నది. అందుకే నేను మిమ్మల్ని కోరేది, 2 ఏళ్లలో ఏం చేయనోడు ఇంకేదో 2 ఏళ్ళు నాకు అవకాశం ఇస్తే ఇంకేందో చేస్తా. మీ ఎమ్మెల్యే సాబ్ కూడా పోయిండు రాజేంద్రనగర్, ఆయన డెవలప్మెంట్, ఎవరో డెవలప్మెంట్ కోసం పోయినావు? వస్తాయి, అన్ని బయటకు వస్తాయి, భయపడకురి. సుల్తాన్పూర్ బయటకు వస్తుంది, ఘాసిమియా గూడ బయటకు వస్తుంది, అన్ని బయటకు వస్తాయి. ఎవరికి ఏం తెలియకుంటే ఏం లేము, అందరికి అన్ని తెలుసు. ప్రభుత్వం మళ్ళా 2 ఏళ్లలో వస్తుంది. ఎవరోళ్ళని ఏం చేయాలనో, ఎవరోళ్ళ సంగతి ఎట్లెట్లా తీయాలనో, ఎవరోళ్ళ బెండ్ ఎట్లెట్లా తీయాలనో తీసే బాధ్యత మాది. ఇదివరకు లెక్క ఉండదు. ఎవరి డెవలప్మెంట్ కోసం పోయినావు, ఏమిటికి పోయినావు, ఏం ఆశించిపోయినావు, ఏం కథలు పడుతున్నావు, ఫైమ్ గాడు ఏం చేస్తుండో, ఎవడేం చేస్తుండో అన్నిరికే అందరి జాతకాలు తెలుసు. ఎవడెవడేం చేస్తుండో మాకు కూడా ఎరికే. టైం వస్తుంది, అన్నిటికీ టైం వస్తుంది. ఏగో నేనేమంటున్నా అంటే, ఒక్కరోజుకే గింత ఎగిరిత పడితే ఎట్లా? ఒక్కరోజుకి ఒక్కసారి గవర్నమెంట్ రాగానే అడిమారి గుడి దెబ్బల గింత ఆగమవుతారు. సుతం పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. మీరు తలుసుకుంటే ఎంత పెద్ద పోటుగాడైనా ఎక్కడికి పోవాలన్నా గాడికే పోతాడు. ఇవాళ రాష్ట్రం మొత్తం ఒకటే ఉన్నది, అందరి ఆలోచన కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాల్సిందే, తెలంగాణ మళ్ళీ పట్టాలు ఎక్కాల్సిందే. తప్పకుండా జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. మా ఎల్లన్న లాంటి పెద్ద మనుషులు, అంజుబాబు లాంటి యువకులు, అట్లాగే మా పల్లవి లాంటి ఆడబిడ్డ, మా తమ్ముడు, మా షఫీ గారి నాయకత్వంలో చాందు, మహమూదు, ఇంకా 100 మంది మైనారిటీ పిల్లలు, ఒకరిద్దరు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కులాలకు మతాలకు అతీతంగా అందరూ కోరుకుంటున్నది ఒకే ఒక్క ఆలోచన, కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి. మరి కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలంటే ఏం చేయాలి? ఒకటే మీరు చేయాల్సిన పని. జూబ్లీ హిల్స్లో ఇవాళ మంచి మోకా దొరికింది. ధోకా చేసిన కాంగ్రెస్కు మరి మంచి మోకా దొరికింది మనకు దెబ్బ కొట్టేందుకు. మీకు కూడా అందరికి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, జూబ్లీ హిల్స్ వాళ్ళకి ఎట్లాగో ఓట్లు ఉంటాయి. అక్కడ జూబ్లీ హిల్స్ కానోళ్లకు చుట్టాలు ఉంటారు, మీకు అక్కడ దోస్తులు ఉంటారు, క్లాస్మేట్స్ ఉంటారు. దయచేసి ఇడిచిపెట్టకండి. ఇప్పుడు కింద కాంగ్రెస్కు బుద్ధి చెప్పకపోతే మళ్ళా దోసాలు తప్పించుకుంటారు వాళ్ళు. అంటే మీ రాజేంద్రనగర్ ఎలక్షన్ కూడా బరాబర్ వస్తుంది, తొందరపడకూరి, జల్దీ వస్తుంది, పక్కా వస్తుంది, పక్కా వస్తుంది, ఏం అనుమానం లేదు. ఇడిచిపెట్టాం, మళ్ళా సుప్రీంకోర్టు కోతాం. స్పీకర్ సారే మనం అటు ఇటు చేస్తే కూడా ఇడిచిపెట్టాం. మేము దోస్తానా లోపల చూసుకుంటామని గవి నడువయ్యాడ బరాబర్. మన పార్టీ అవు మొన్న మీ ఎమ్మెల్యే గారు పోయి అడిచినట్ట కదా, మన పార్టీలోనే ఉండేట కదా. మరి ఏమా వెళ్ళన్నా, మరి మన పార్టీలో ఉంటే ఇటుకి రాలేదేమే? రావాలి కదా, మరి నిన్ను ఆయనే చేసుకోవాలి కదా. అంటే ఎంత గలీజ్ అంటే పరిస్థితి. నువ్వు ఏ పార్టీలోనో కూడా చెప్పుకోలేవా? గంత ధైర్యం కూడా లేదా? ఇంకా ఎంత ఘోరం అంటే ఆయన ఒక ఆయన కడియం శ్రీహరి అనే పెద్ద మనిషి ఉన్నాడు, నేను చాలా నీతివంతుడని చెప్పుకుంటాడు. ఆయన అడిగిరు మొన్న పోయి, ఏమని, ఏ పార్టీలోనో అని. నేను 7 ఉండాలనో గాడినే ఉన్నా అంటే. ఈ మాటలు ఎందుకు? ఇంత రాజకీయం చేసి గిన్నిసార్లు గెలిచి గింత దరిద్ర పరిస్థితిని తెచ్చుకోవాలి? చెప్పు, నేను కాంగ్రెస్లో చేరినా అని చెప్పు. గంత భయం అవుతుంది ఎలక్షన్కి పోదామంటే? నువ్వు నిజంగానే కొంత సిపాయి అయితే, నిజంగానే జనంలో నువ్వు ఏదో పీకి పందిరేసింది ఉంటే నువ్వు నీ రేవంత్ రెడ్డి రా, ఎలక్షన్లో పోదాం, చూసుకుందాంపా. ప్రజలు చెప్తారు కదా రాజేంద్రనగర్లో ఎవరేం చేసిర్రు, ఎవరెంత గొప్పోళ్ళు, ప్రజల ఎవరికి అభిమానం ఉంది, ఎవరికి అభిమానం లేదు, ప్రజలు చెప్తారు. గదానికి భయపడి పదవి కోసం గింతగానమ్మా. ఆ గబ్బిలం కదా సూరు పట్టుకొని ఎలాడుతుంది చూడు, అట్లా పదవి పట్టుకొని సిగ్గు లేకుండా నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను స్పీకర్కి చెప్తావు, బయట పోయి కాంగ్రెస్ కండువాలు కప్పుతావు. గిదేనా నీతి? గిదేనా రాజకీయం? చూస్తలేరా రాజేంద్రనగర్లో అందరూ? అందుకే నేను అంటున్నా,
ఎవరు డెవలప్మెంట్ కోసం పోయినో తెలుసు. కానీ మొదలు దెబ్బ ఇప్పుడు కొట్టే అవకాశం మీకు జూబ్లీహిల్స్ వచ్చింది. రెండో దెబ్బ రాజేంద్రనగర్లో కొడతామా, ఖైరతాబాద్లో కొడతామా, కొడదాం. మొదలు దెబ్బ జూబ్లీహిల్స్లో కొట్టాలి. తిరిగి మన జైత్రయాత్ర జూబ్లీహిల్స్కేంచే మొదలు కావాలి. దయచేసి కార్తిక్ ఆల్రెడీ షేక్పేట్ల ఇన్ఛార్జ్ తీసుకున్నాడు, కష్టపడుతున్నాడు, తిరుగుతున్నాడు. సబితక్క కూడా ఇప్పుడు అంజుబాబును, పల్లవిని, మా లక్ష్మారెడ్డి గారు సబితక్క కలిసి వారు కూడా జాయిన్ చేసిండ్రు. మా తమ్ముడు షఫీ కూడా ఇలా రేమత్ నగర్కి వెళ్ళి వాళ్ళని ఒక 100 మందిని తెచ్చిండు. ఇట్లా ఒక్కొక్క బిందువు కలిస్తేనే సింధువు అవుతుంది. అంటే ఒక్కొక్క నీటి బుట్టు కలిస్తేనే సముద్రం అవుతుంది. అట్లాగే మీరు కూడా దయచేసి మాకేం పట్టి మా శంషాబాద్ కదా అట్లా కాదు. మీకు కూడా చుట్టాలు ఉంటారు, మీకు కూడా దోస్తులు ఉంటారు, మీకు కూడా బలగం ఉంటుంది, మీకు కూడా మస్తు మంది ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటారు. చెప్పాలి వీళ్ళుంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఏ పని కాదు, వీళ్ళతో ఊదుగాలది పీరిలేవది. వీళ్ళు ఇంకా ఇట్లే నడుచుకుంటూ పోతే ఇంకా అధ్వానం అవుతుంది రాష్ట్రము. రియల్ ఎస్టేట్ ఇంకా కుప్పగూలుతుంది. నేను ఎలక్షన్ల ముందే చెప్పిన, నేను కాంగ్రెస్ వస్తే రియల్ ఎస్టేట్ డామ్ అంటదని ముందే చెప్పిన. రియల్ ఎస్టేట్ మీటింగ్లలో చెప్పిన పోయి. ఇలా మీరు చూస్తున్నారు మేము చెప్పింది వాస్తవమా కాదా అనేది. ఏ రకంగా పరిస్థితి ఉన్నదో ఇలా మాకంటే బాగా మీకే తెలుస్తున్నది. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఓడిపోతేనే మహిళలకు 2,500 వస్తాయి. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఓడిపోతేనే ముసలోళ్లకు 4,000 పెన్షన్ వస్తుంది. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఓడిపోతేనే అరే టీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ వస్తుందిరా భయ్ అని చెప్పి రియల్ ఎస్టేట్ కూడా లేస్తుంది. లేకపోతే మాత్రం మళ్ళా నేను చెప్తున్నా మీకు, వీళ్ళు ఇట్లనే గోళ్ళ సాగితే మరి సీదా వాళ్ళు ఏమనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు కూడా, మేము బుల్డోజర్ పంపడే కరెక్ట్ ఉన్నదిరా భయ్, మేము ఈ బుల్డోజర్తోనే కొట్టుకుంటూ పోతున్నాం, పేదవాళ్ళ గుడిసెలు కొడుతున్నాం, పేదవాళ్ళ ఇండ్లు కొడుతున్నాం, ఇదే కరెక్ట్ అని మరి అదే పేదవాళ్ళు చెప్తున్నారు. మేము చేసేదే కరెక్టు. వీళ్ళకి ఏం స్కీములు ఇవ్వకపోయినా, ఇండ్లు కూలగొట్టినా, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కట్టుడు కాదు, ఇండ్లు కూలగొట్టుడే అని చెప్పి మేము ప్రజలకు చూపెట్టినా మాకే గుద్దుతున్నారు. అంటే మేము చేసేదే కరెక్ట్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇంకా ఇదే వైఖరి కొనసాగిస్తాడు. వీళ్ళకు బుద్ధి రావాలంటే బీసీలకు మోసం చేసిరు. నేను నాకు గమ్మత్ అనిపించింది నిన్న చూస్తే. నిన్న బీసీ బంద్ అని చెప్పారు, మేము కూడా మద్దతు చెప్పినాం. కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు ఇద్దరు పోయి రోడ్డు మీద ధర్నా ఎత్తురు. మరి ఎట్లుందంటే సామెత ఇది, నాకు గమ్మత్ అనిపించింది. అందరూ శ్రీ వైష్ణవులు అయినట్టు, కానీ రొయ్యల బుట్ట మాత్రం మాయమైందట. అరే అందరూ మద్దతు చెప్పబట్టి మరి ఎందుకు బిల్లు పాస్ కాదు? ఇలా 8 మంది ఎంపీలు బీజేపీకి ఉన్నారు, 8 మంది ఎంపీలు కాంగ్రెస్కు ఉన్నారు. మీరు 16 మంది రాజీనామా చేస్తే బీసీ బిల్లు పాస్ కాదా? పార్లమెంట్లో ఈ 8+8 రాజీనామా చేసి కూర్చుంటే పార్లమెంట్ కదలదా? మోడీ ప్రభుత్వం షేక్ కాదా? వాళ్ళకు ముందే మెజారిటీ లేదు మోడీ ప్రభుత్వానికి. ఒక 8 మంది బీజేపీ వాళ్ళు ఇక్కడ రాజీనామా పెట్టిరనుకో, మోడీ గారు షేక్ గాడు. 8 మంది కాంగ్రెస్ వాళ్ళు రాజీనామా చేస్తే రాహుల్ గాంధీ అరే ఎందుకు చెప్తురా అని పిలిచి మాట్లాడి బిల్లు పెడతాం రండి అన్నాడా? మరి మోసం చేస్తున్నందుకు నాకు అర్థం కాదు. ఇక్కడ రోడ్ల మీద ఏమో డ్రామాలు చేయాల్సిందేమో పార్లమెంట్లో, కానీ కాంగ్రెస్ బీజేపీ మద్దతు ఇస్తాయట. ఇక్కడ ఇది రోడ్ల మీద, ఆడ మాత్రం మాట్లాడరు. ఏడ మాట్లాడినో గడ మాట్లాడరు. ఇక్కడ మాత్రం డ్రామాలు చేసి